ప్రియమైన వల్ల భౌతికమైన తండ్రి ఆయన తన బిడ్డల ఎడల జాలి చూపిస్తాడు. తండ్రి తన బిడ్డల్ని ప్రేమిస్తాడు. తండ్రి తన బిడ్డల్ని కనికరిస్తాడు. ప్రియమైన వారు, మనం ఆరాధించే దేవుడు మన తండ్రి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఆయన దేవుడు, మనకు ఆయన తండ్రి. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఎవరండి ఆయన? దేవుడు, సృష్టికర్త. మనకెవరైనా తండ్రి. ఆమె కలెక్టర్ గారు జిల్లాకి కలెక్టరు, ఆయన పిల్లలకి కలెక్టర్ డాడీ అంటాడా? ఇంటికి రాగానే డాడీ అంటాడు. అర్థమైందండి? బయట మాత్రం ఆయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్గా, కలెక్టర్ గారు, ఆయన జిల్లా కలెక్టర్, అన్ని గమనించుకుంటాడు. ఇంటికి రావగానే వచ్చి ఒక లుంగి కట్టుకుని పాప సోఫాలో కూర్చుంటే కొడుకు వచ్చి ఒళ్ళో కూర్చుంటాడు. అర్థమైందండి? అదే కానీ ఆఫీసులో ఎవరైనా వచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ ఊరుకుంటాడా? ముఖం మీద కొడతానంటాడు. అసలు కూర్చోగలుగుతారా పోయిన ఒళ్ళో? ఆమె ఆయన మనకి తండ్రి. దైవజనులు యేసన్న గారు అంటూ ఉంటారు, దైవజనులు యేసన్న గారు దేవుడు సింహాసనం మీద కూర్చున్నారంట. యేసన్న గారు ఆయన 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 ఊహ, అది ఆయన ఊహ అండ్ ఆయన విశ్వాసం, ఆయన నమ్మకం, యేసన్న గారి నమ్మకం. దేవుడు సింహాసనం మీద కూర్చున్నారంట. యేసన్న గారు వెళ్ళి యేసు ప్రభు దగ్గర ఎదుట నిలబడి ఉన్నారంట. అప్పుడు దేవుడు యేసన్న గారు చూసి, యేసన్న వచ్చావా, ఇట్రా ఇట్రా నా కుడివైపున కూర్చో అని అన్నారంట. ఇటు నా కుడివైపున ఖాళీ ఉందా, ఇటు కూర్చోమన్నాడంట. కూర్చోమంటే అప్పుడు యేసన్న గారు అంట, నేను రాను అన్నారట. అదేంటి యేసన్న అంత మాట అంటావు, రా నా పక్కన కూర్చోరా, నా కుడివైపున కూర్చోరా అన్నాడంట. నేను అక్కడ కూర్చొని అన్నాడట. ఎందుకు కూర్చోవు, ఖాళీగా ఉందిరా, కూర్చోరా, నా కుడివైపున కూర్చోరా. నేను రానన్నాడంట. సరే ఇక్కడ కూర్చోవడానికి ఇష్టం లేదా? సరే నేను ఎక్కడ కూర్చోవాలనుకుంటున్నావు చెప్పు, అక్కడ కుర్చీ వేపిస్తాను, నీకు సింహాసనం వేపిస్తాను, ఎక్కడ కూర్చుంటావు చెప్పు అంటే యేసన్న గారు అంటారంట, నేను నీ ఒళ్ళో కూర్చుంటాను. చెప్పండి కూడా. హల్లెలూయా. ఎంత గొప్ప నమ్మకం అండి, అసలు ఎంత గొప్ప నమ్మకం. ఎందుకంటే నువ్వు నా తండ్రి, నీ కౌగిల్లో నేను ఒదిగిపోవాలి. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం అనాథులం కాదు, మనం దిక్కులేని వాళ్ళం కాదు. డబ్బు లేకపోవచ్చు, వసతులు లేకపోవచ్చు, బంధువులు లేకపోవచ్చు, రక్త సంబంధికులు లేకపోవచ్చు, భౌతికమైన తండ్రి ఒకవేళ నీకు లేకపోవచ్చు, భౌతికంగా నేను నీ కన్న తల్లి ఒకవేళ నీకు లేకపోవచ్చు, ఓ అనాథగా ఒకవేళ నువ్వు బ్రతుకుతూ ఉండొచ్చు, మనుషులందరూ నిన్ను చూసి దిక్కులేనివాడు అంటూ ఉండొచ్చు. కానీ ప్రియులరా, పరిశుద్ధ ఆలయమందున్న దేవుడు తన ప్రియులకు, తండ్రి లేని వారికి తండ్రిగా, ఓ తండ్రిలాగా బాధ్యత వహించే దేవుడు, మన భారాన్ని మోసే దేవుడు, పరలోకమందున తండ్రి మనకున్నాడు. అందుకే యేసు ప్రభువు నాడు ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున మా తండ్రి అని ప్రార్థన చేయాలి. ఆమెను చెప్పండి గట్టిగా. మనం బానిసలం కాదు దేవుడికి, మనం దాసులం కాదు, మనం ఆయన కుమారులము, కుమార్తెలు. యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అధికారం అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహించబడిన అధికారం ఏంటంటే ఆయన కుమారులు, ఆయన పిల్లలు, ఆయన కుమార్తెలు అనే అధికారం మనకు అనుగ్రహించబడి ఉన్నది కనుక హక్కుతో మనం ప్రార్థన చేయాలి. మనకు ఒక అధికారం ఉందండి, ఆయన తండ్రి, ఆయన పిల్లలు మనం. ఆమె ఒక కోటేశ్వరుడు ఉన్నాడు, చాలా లక్షల ఆస్తులు ఉన్నాయి, ఆయనకి కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఊరి నిండా బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారండి. కానీ ఆస్తి అంతా ఎవరి సొంతం అవుతుందండి? బంధువులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, పెద్దనాయన పిల్లలు ఉన్నారు, చిన్నాయన పిల్లలు ఉన్నారు, తమ్ముళ్ళ పిల్లలు ఉన్నారు, అన్న పిల్లలు చాలామంది ఉన్నారండి. కానీ ఆ స్వాస్థ్యం అంతా ఎవరికి వెళ్తా తెలుసండి? ఒక్కడే ఒక కుమారుడు ఉన్నాడు, వాడు ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉండొచ్చు, వారసుడు రావాలి. ఆమెను చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. భూ పరలోకపు ఆశీర్వాదానికి వారసులు ఎవరు తెలుసండి? యేసుక్రీస్తు ద్వారా ఆయన పిల్లలుగా మార్చబడిన మనమే వారసులు. చెప్పండి కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టి గట్టిగా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. యేసన్న గారు చెప్తూ ఉంటారు, ఏదైనా మంచి ఆహారాన్ని సిద్ధం చేస్తే యేసన్న గారు ఏంటండి, యేసన్న గారిని వాళ్ళ అమ్మగారు పిలిచి, నాన్న రారా, భోంచేస్తావు రారా అని చెప్పి పిలిస్తే యేసన్న గారు వస్తూ వాళ్ళ బంధువులు వాళ్ళందరూ ఉంటారు కదండి, సెలవులు కాబట్టి అందరూ ఉండేవాళ్ళంటే వాళ్ళందరూ వస్తే, అమ్మ వీళ్ళందరూ కూడా వడ్డించమ్మా, మేబీ ఏదో ఒక ఫుడ్ అందరికీ వడ్డించమంటే, లేకపోతే ఫ్రూట్స్ అందరికీ ఇమ్మంటే, లేకపోతే ఫుడ్ అందరికీ ఇమ్మంటే, అందరికీ కొంచెం కొంచెం తుంచి వాళ్ళ అమ్మగారు అందరికీ పొండిరా పొండి, వేరే పని పాటలేదు, పొండి కొంచెం కొంచెం తుంచి వాళ్ళకి ఇచ్చి పంపించేసిందంట. మిగతాదంతా ఒక బౌల్ నిండా, ఒక పాత్ర నిండా పెట్టి తిన్న ఆయన అన్ని కూర్చోబెట్టి యేసన్న గారికి పెడితే యేసన్న గారు అంటారమ్మా, అదేందమ్మా వాళ్ళందరికీ
ఒక స్వీట్ తీసుకొని కొంచెం తుంచి కొంచెం తెచ్చి పొండ్రా, ఇక వేరే పని లేదా, ఇళ్ళ దగ్గర పని లేదా అని తోలేసావు. నన్నేమో కూర్చోబెట్టి ఇన్ని వడ్డించావు కదమ్మా, వాళ్ళు కూడా మనోళ్ళే కదా, మన బంధువులే కదా, వాళ్ళందరూ కొంచెం ఇచ్చి పంపించేసి నాకేంటమ్మా ఇంత వడ్డిస్తున్నావంటే, అప్పుడు వాళ్ళమ్మనిందంట, వాళ్ళందరూ మన పిల్లలేరా, నీవు నా కొడుకువి. చెప్పండి కూడా మంది గట్టిగా, నువ్వు నా కుమారుడివి కనుక నా కష్టం, నా ప్రయాసం, కష్టపడి వండింది మందికి పెట్టడానికా, కష్టపడి వండింది నా కుమారుడికి, నా కుమార్తెకు వడ్డించడానికి. ప్రియులారా, భూపరలోకపు ఆశీర్వాదం దేవుడు అందరికీ ప్రభు, అందరికీ ఇస్తాడు. సూర్యకిరణాలు అందరి మీద పడుతున్నాయి. వర్షం ఓన్లీ మన ఊర్లోనే పడుతుందండి, అన్ని ఊర్లలో వర్షం కురుస్తుంది, అన్ని ప్రాంతాలు పంటలు పండుతాయి. ప్రపంచవ్యాప్తంగా వర్షం కురిసే ప్రాంతాలంతా వర్షాలు కురుస్తాయి. అందరి మీద సూర్యకిరణాలు ఉదయిస్తాయి, అందరి మీద వర్షం, అందరికీ స్వచ్ఛమైన గాలిని దేవుడు దయచేశారు, అందరికీ ఇచ్చాడు. కానీ ఆయన కుమారులు యేసుక్రీస్తు ద్వారా ఆయన కుమారులుగా మార్చబడిన వారికి పరలోకపు భూలోకపు ఆశీర్వాదానికి దేవుడు వారసుడుగా మనకు అధికారం దయచేస్తున్నాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. మనకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయనే పరలోకమందున తండ్రి. అందుకే మనం ప్రార్థన చేస్తారు, పరలోకమందున మా తండ్రి అని ప్రార్థన చేయాలి. రెండవదిగా ప్రియులారా, విధవరాళ్ళకి ఆయన న్యాయం తీరుస్తాడు. విధవరాళ్ళని ఎవరు పట్టించుకోరు. విధవరాళ్ళు అంటే చిన్న చూపు చూస్తూ ఉంటారు. అండ్ విధవరాళ్ళ గురించి చాలా సమస్యలు ఉన్నాయండి. విధవరాళ్ళని రకరకాలుగా మాట్లాడతారు, దూషిస్తారు. ఆ తర్వాత వాళ్ళని ఎటువంటి శుభకార్యాలకి రానివ్వరు. చాలా సమస్యలు మన లోకంలో చూస్తుంటాం. విధవరాళ్ళకి అన్యాయం జరిగితే నిలబడి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ పరిశుద్ధ ఆలయం అందున్న దేవుడు విధవరాళ్ళందరికీ దేవుడే న్యాయం చేస్తాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా.